రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల కోసం గాలింపు చేశారు మన రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ వ్యవస్థ. వీళ్ళందరూ వెళ్ళి రాకెట్ కన్నా స్పీడ్గా ఢిల్లీకి పోయిర్రు. ఢిల్లీకి పోయి ఏం చేసిర్రు వీళ్ళంతా? మా అభ్యర్థులని రేవంత్ రెడ్డి దగ్గర 7 లిస్టు, ఇక మిగతా మంత్రుల దగ్గర 5-2 లిస్టులు అట్లా పట్టుకొని పోయిర్రు. పోయినప్పటికీ మరి అందరిది కొట్టేసి ప్రియాంక గాంధీ గారు ఒకరి పేరు ఎంచుకున్నది. పేరు ఎంచుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు తన జాంజిగిడి దోస్తైన సలహాదారుడుగా వేం నరేందర్ రెడ్డి, తెలుసు కదా ఎంత జాంజిగిడో, వాళ్ళు ఒకప్పుడే ఒకటే కంచం ఒకటే మంచము. అయితే అతనికి కూడా రాజ్యాధికారం ఇప్పిద్దాం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు నానా కష్టాలు పడి ఆయన పేరు యాడ్ చేస్తే ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చి పడేసారు. ఆ ముచ్చట్ని మీరే చూసుకోండి. రాజ్యసభ రేసులో అసలు కాంగ్రెస్ అవుట్, టికెట్ ఆశించిన సీనియర్లకు మొండి చేయి, ఏఐసిసి కోటాలో అభిషేక్ మను సంఘ్వికి మళ్ళీ పొడిగింపు, రెండో అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పేరును సూచించిన ప్రియాంక, చిరకాల మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం ప్రయత్నం, కాంగ్రెస్కు ఉన్న బలంతో ఒకే అభ్యర్థిని గెలిపించుకునే ఛాన్స్గా ఎవరికి ఇచ్చారు మిత్రులారా? వంశీచందర్ రెడ్డి పేరుని ప్రియాంక గాంధీ సూచించారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అతను దోస్తైన, ఎవరా దోస్తు? చిరకాల మిత్రుడైన వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం ప్రయత్నాలు చేస్తే అతనికి మాత్రం ఆ పేరుని తీసుకోలేదు, ఆ వ్యవహారాన్ని కూడా వాళ్ళు తీసుకోలేదు. ఆ ముచ్చట తీయలేదు మిత్రులారా. ఎంత గోసం అంటే నాకు నవ్వొస్తా ఉంది ఆ విషయం చూస్తుంటే. రేవంత్ రెడ్డి గారు 1కి 60 సార్లు ఢిల్లీకి పోయినా కూడా ప్రియాంక గాంధీ ఆయన చెప్పిన ఒక పేరును కూడా తీయలేదంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి కేంద్రం అధిష్టానం ఏ విధంగా రేవంత్ రెడ్డి పైన నమ్మకాన్ని ఉంచుకున్నదో అర్థం చేసుకోవాలి. సీనియర్ నాయకులు ఎవరి పేరు తీసుకోలేదట. ఆ యొక్క ఓన్లీ వంశీచందర్ మను స్వంగి అని అతనికి మను సంఘ్వికి ఎట్లాగో పొడిగించేశారు. అతనికి ఆ రాజ్యసభ పదవిని పొడిగించడం కూడా జరిగింది. కానీ ఇతనికి వచ్చేసి రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని దోస్తులుగా చూసుకుంటే ఘోరమైపోయింది పరిస్థితి. అసలే మనోడు 1కి 1000 సార్లు పైరోవీలు చేసిండు. మావాడే సార్, దగ్గరోడు సార్. అప్పుడు గాంధీ గారు అహింసా సత్వ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనోడు కూడా పక్కన కర్రను చెక్కించి ఇచ్చింది మనోడే సార్ అనుకుంటూ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మరి చెప్పిండట. చెప్పినా కూడా రాహుల్ గాంధీ సరే చూద్దాం అని చెప్పి ప్రియాంక గాంధీకి ఇచ్చిండట. మొత్తం ఏ చిట్టీలతో తీయమ్మా అంటే కథం ఎవరి పేరు తీసింది మిత్రులారా? ఆ యొక్క వంశీచందర్ రెడ్డి పేరుని తీయడం కూడా జరిగింది. ఇజ్జత్ పోయింది కదా, పరువు పోయింది కదా అధిష్టానం ముందు. ఒక సీఎం పేరుని చెప్తే ఆ సీఎం తీయకుండా ఉంటుంది అధిష్టానం. ఎంత పని తక్కువ తీర్పు అనంటే రేవంత్ రెడ్డిది. విలువ లేదు ఈరోజు ఎక్కడ పోయినా కూడా. ఈరోజు మనోడు దావోసులో పోయినా విలువ లేదు. ఏదో చిన్నపాటి రూమ్ను కిరాయి తీసుకొని అక్కడ తెలంగాణ ఫ్లెక్సీలు ఈ నుంచి మడత పెట్టుకుని పోతారు. ఆ ఫ్లెక్సీల్ని ఆడబోయి అంటించేస్తారు. ఇక దాని ముందు దిగి వన్ రైజింగ్ అంటారు. ఆ వన్ రైజింగ్ ఏందో మన పక్క రాష్ట్రంలో ఉన్న గల్లీ వాళ్ళకే తెలియదు, ఈ ప్రపంచ దేశాలకు ఏం తెలుస్తుంది? ఆడికి పోయినానికి వాల్యూ ఉండదు. జాతీయ మీడియాలో పోయి కూర్చున్నా కూడా ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ లెక్క జోకులు చేసుకొని విలువ తీసుకొని ఆడి నుంచి వస్తాడు. ఇక రాహుల్ గాంధీ దగ్గర పోతే రాహుల్ గాంధీ దగ్గరికి రానియాడు, అపాయింట్మెంటే అయ్యాడు. అంత ఘోరమైన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి. అందుకనే ఒకరి మీద ఒకరు బాసులు ఉంటే నడవదు వ్యవహారము. తమకు తామే బాసులై ఉండాలి, తమ రాష్ట్రం మీద తమకే గ్రిప్ అయి ఉండాలి. ఈరోజు ఎవరికేం కావాలన్నా ఓట్లు మనయే, కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైనా ఖజానా కావాలన్నా ఏం కావాలన్నా మనం ఢిల్లీకి పోవాల్సి వాళ్ళ దగ్గర గులాంగిరి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. అదే నాకు ఇదే మాట పరంగా కేసీఆర్ గారి మాట గుర్తొస్తుంది. మేము ఏం తలుచుకోవాలన్నా కూడా ఏం చేయాలి? మాకు మేమే నిర్ణయం తీసుకోవాలి, మాకు మేమే కేబినెట్ పెట్టుకోవాలి. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. వాళ్ళు టాయిలెట్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా కూడా పోయి ఢిల్లీకి పోయి పర్మిషన్ అడిగి రావాలి అని కేసీఆర్ గారు గతంలో చెప్పినట్టుగానే ఆ తీరుగానే జరుగుతూ ఉంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతూ ఉంది, అమలు అవుతూ ఉంది.